సార్ సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తాను శ్రీనివాస్ గారు. బాలు గారి ఏకగాత్రాధిపత్యం వల్ల చాలా కాలం పాటు కొంతమంది గాయకులకి అసలు అవకాశమే లభించలేదు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? దాన్ని నేను పూర్తిగా ఖండిస్తానండి. దాన్ని ఎందుకంటే ఖండిస్తాను. ఎందుకంటే నేను జి ఆనంద్ గారు చాలా క్లోజ్ నాకు. ఆయనకి సన్మానం ఉన్నారు కూడా యూఎస్లో. ఆయనకి సన్మానం చేయించాం దగ్గరుండి ఆప్తా ప్లాట్ఫామ్ మీద 2018లో. ఆయన పట్టుబట్టి ఆయన పిలిపించల్లా సన్మానం చేయించాం. సో ఆయన మాటల్లోనే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒకటండి, ఇది మీరు ఒకటి గమనించాలి. మనం ఈ తెలుగు సినిమా అనేది 50s, 60s, 70s, 80s ఎలా క్రమేణా అది పరిణితి చెందుతూ వచ్చింది, లేకపోతే ఆ కాలగమనంలో ఎలా అది ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. 60sలో ఏంటి, మొత్తం ఉమ్మడి కుటుంబాలు. అవును, ఉమ్మడి కుటుంబాలు, ఆ క్యారెక్టర్స్ కూడా అన్నీ ఏంటంటే ఒక హాస్య గీతం తప్పనిసరిగా ఉండేది. సో వాటికి నటీనటులు ఎవరు మామూలుగా ఎక్కువగా రేలంగి, రమణారెడ్డి, గిరిజ గారు, గీతాంజలి గారు, రాజబాబు గారు, రమాప్రభు గారు. అప్పుడు ఘంటసాల గారు హోందాగా ఓన్లీ మ్యాక్సిమం అండి చిన్న చిత్తగా ఆయన హాస్య గీతాలు పాడారు. కానీ మ్యాక్సిమం ఆయన మెయిన్ హీరోలకి, మెయిన్ రామారావు, నాగేశ్వరరావుకి ఆయన, ఇక నా హరినాథ్కి, కాంతారావుకి, వీళ్ళకి పిబి శ్రీనివాస్. సో అలా ఒక డివిజన్ లాగా ఉండేది పాపం. అదేంటంటే ఆ సినిమాలు ఉమ్మడి కుటుంబాలు అవ్వటం వల్ల ఆ కథా బలం, అలా కథలు అలా కుదరటం వల్ల ఆ సన్నివేశపరంగా ఎక్కువ మంది సింగర్స్తో పాడించాల్సి వచ్చేది, ఎక్కువ పాత్రల మీద. ఈ 70s వచ్చేసరికి ఏమైంది, అన్ని పరిమితి కుటుంబాలు అయిపోయినాయి. అవునా, ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు మా ఇల్లే, మా నాన్నగారు వాళ్ళు 10 మంది. చిన్నప్పుడు అంతా మామూలుగా ఇక అది ఉమ్మడి కుటుంబ సినిమానే మా ఇంట్లో. సో ఒకసారి నాకే అది అందరూ ఎప్పుడు చూసినా చిన్న చిన్న ఇల్లు కసుపోవలేదని, అది ఓడవలేదని, ఇది ఓడవలేదని, తగాదలు చిన్న చిత్తగా అన్నీ. ఆ పరిణామం నుంచి ఎవరి కుటుంబం వాళ్ళు వచ్చేసారు. అవునా, దాంతో ఏంటి ఎక్కువ రొమాన్స్కి ఎక్కువ పెద్దపీట వేయటం జరిగింది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ కుటుంబాలు ఎప్పుడైతే ఇలా వచ్చినాయో, ఇది నా థియరీ అండి, నేను చెప్పట్లేదు, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్. సో దాంతో ఏంటంటే ఒకప్పుడు రొమాన్స్ అంటే ఏది, కన్నుల్లో మిస్మిస్సులు కనిపించినాయి ఆ టైప్లో అవి. ఇదేంటి ఇక నా కొద్దిగా ఇది తొలి వలపే తీయనిది, ఇది తీయని వెన్నెల రేయి, ఇలా కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యారు. అవునా, అది కాలంతో వచ్చిన మార్పులు. ఇదేమి వాళ్ళేమి శృంగారం, చాలామందికి ఏంటంటే అవగాహన రాహిత్యం వల్ల ఏదో అంటూ ఉంటారు. సో ఆ టైంలో ఈ స్టోరీలన్నీ ఏంటంటే ఈ బాట పట్టడం, రొమాన్స్ ఈ బేస్డ్ అవటం వల్ల ఏంటంటే ఆ పాత్రలు మిగతా అన్నీ తగ్గిపోయినాయి ఆటోమేటిక్గా. తర్వాత ఇప్పుడు బాలు అనే ఒక గాయకుడు ఏంటంటే ఒక సునామీ, ఒక జగన్నాథ రథచక్రం, ఇంగ్లీష్లో జగర్నాట్ అంటారు. జగర్నాట్ అంటే మన తెలుగు పదమే, మన ఇండియన్. జగన్నాథ రథచక్రం అంటే అదేంటంటే క్రషింగ్ ఫోర్స్. అది ఏమున్నా సరే అది నొక్కుంటూ తోసుకుంటూ అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాన్ని జగన్నాథ్. అది బాలు అనే గాయకుడు ఒక జగన్నాథ రథచక్రం. ఇంకా దానికి అది మరి ఘంటసాలతో పాటు ఆ ఎకో సిస్టంలో మిగతా వాళ్ళు సర్వైవ్ అయ్యారు, కరెక్టే. కానీ తర్వాత వచ్చేసరికి ఈ కథల పరంగా కానివ్వండి, ఆ సినిమాలో వచ్చిన మార్పుల వల్ల వాళ్ళకి అంతమంది సింగర్స్ అక్కర్లా. ఇంకోటి ఏంటంటే పిఠాపురం మాధవపేట సత్యం, అల్లూరి ఆలంగి పాడినప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయింది ఎవరు, అల్లూరి ఆలంగి ఒక్కడే. ఇంకా రాజబాబు, పద్మనాభం ఉన్నా వాళ్ళు స్లోగా ఫేడ్ అవుట్ అయ్యారు. కొత్త తరం ఇంకా కమెడియన్స్ మాడ, సారథి వీళ్ళు వచ్చేసరికి వాళ్ళకి వీళ్ళు యంగర్ క్రౌడ్. అవును, వీళ్ళకి ఎవరు పాడాలి, మళ్ళీ పిఠాపురం మాధవపేట సత్యమేనా, కాదు కదా, బాలు గారు. సో వాళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు రేలంగి, రమణారెడ్డి వాళ్ళ తరంతో వాళ్ళు కూడా అయిపోయారు, వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు. తర్వాత చలం హీరోగా స్విచ్ అయ్యాడు. ఇంకా కొత్త వాళ్ళు మాడ, సారథి వాళ్ళు, అంటే ఈ బ్రహ్మానందం బ్యాచ్కి ముందు. సో దీంతో ఏమైంది, బాలు రాజబాబుకి పర్ఫెక్ట్ పాడేవాడు. రాజబాబు చాలా వాళ్ళు బావా అనుకునేవాళ్ళు. రాజబాబు పెద్దవాడు ఏజ్లో, చాలా పెద్దవాడు. అంటే శోభన్ బాబు ఏజ్ 37, డేట్ ఆఫ్ బర్త్ ఇంత 46, ఆల్మోస్ట్ 9 years అయినా సరే ఒరే అనుకునేవాళ్ళు ఇద్దరు, బాలు రాజబాబు. అయితే రాజబాబు అడిగేవాడు అంటే, రే నా పాట నువ్వు తప్పనిసరిగా నువ్వే పాడాలరా అని, అది ఆబ్లిగేషన్. ఇప్పుడు రంగుబలే రామచిలక అవన్నీ బాలు పాడాడు కదా. సో అది కరెక్ట్ అంటాం, కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఆ ఇమిటేషన్ అనేది బాలుకి దేవుడిచ్చిన వరం.
సో కరెక్ట్గా అలా పరకాయ ప్రవేశం, స్వరకాయ ప్రవేశం చేసి పాడటం అనేది బాలు విశిష్టత. అది ఘంటసాల వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు, అలా చేయాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. సన్నివేశ పరంగా కానివ్వండి, కథ పరంగా కానివ్వండి రాలేదు. ఇది ఈయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఇన్స్టెంట్ దొడ్డిదారిని వచ్చినట్టు చెప్పాలి. ఇంకా చాలామంది ఇక్కడ ఈ సందర్భం ఇది కూడా నేను ఒకసారి చెప్తాను అందరికీ. బాలు గారే ఆయనే ఒప్పుకున్నారు, నాకు అది నచ్చదు. బాలు గారే చేతులు ఎత్తేసాడు. అది ఆయన ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, రామకృష్ణ వల్ల నేను 6 months నాకు అవకాశాలు తగ్గి నేను పాడలేని పరిస్థితి వచ్చిందన్నారు. అది ఒక అతిశయోక్తి అలంకారం అంతే. యాక్చువల్గా చూస్తే 73, 74లో రామకృష్ణ పాడిన దానికి 4 times ఎక్కువ బాలు పాడారు. బాలు పాడిన పాటలు ఇప్పుడు ఎవరికి పాడలేదు? శోభన్ బాబు ఒక్కడికి ఒక 1 year పాడలేదు, నాగేశ్వరరావుకి పాడలేదు. ఎన్ని సినిమాలు వాళ్ళకి వచ్చేది? కృష్ణరాజు అప్పుడప్పుడే వస్తున్నాడు, ఇద్దరు చేత పాడించేవాడు. రామారావుకి ఎటు తిరిగి ఆయన ట్రాన్సిషన్లో ఉంటాడు. లాస్ట్ మినిట్ దాకా ఘంటసాల ద్వారా ఘంటసాల గారి చేతనే పాడించుకున్నారు ఆయన. ఇంకా కృష్ణ, చలం, ఇంకా మిగతా అందరూ దివిలో విరిసిన పారిజాతం ఇవన్నీ ఆ టైంలో వచ్చాయి. కాపురం, కొత్త కాపురం, ఈ పాటలన్నీ అద్భుతమైన పాటలు. ఎక్కడ మరి ఆయన ఖాళీగా ఉన్నాడు? అది ఆయనకి ఏంటంటే ఇప్పుడు మెయిన్, ఇప్పుడు నాగేశ్వరరావు, శోభన్ బాబు ఇద్దరు టాప్ 4లో ఇద్దరు పాడించుకోపోయేసరికి ఆయనకి అది చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అది ఆయనకు ఒక జీవితకాలం గుర్తుండిపోయింది బాలు గారికి. అంతే తప్పితే రామకృష్ణ గారి వల్ల ఆయన ఖాళీ కూర్చోవడం అనేది అసలు అది సత్య దూరం. దాన్ని నేను ఎవరైనా రండి, నేను డిస్కస్ చేస్తాను, ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఆయన ఎన్ని పాటలు, ఏ సినిమాకి ఎన్ని పాటలు. ఆయన ఊటుకూరి వెంకట సత్యనారాయణ గారని మా వేటపాలెం దగ్గరే మహానుభావుడు, ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు, ఆయన మొత్తం కలెక్ట్ చేశారు. ఆయన దగ్గర లిస్ట్ ఉంది. నా తదుపరి ప్రశ్న, అసలు ఎన్ని పాటలు బాలు గారు పాడారు అన్నది ఇప్పటి వరకు కూడా ఒక ఇదమిద్దమైనటువంటి లెక్క తేలలేదు కదా. అంటే అది బాలు గారే అన్నారు, నేను 30,000 మించి సినీ గీతాలు పాడలేదు, 40,000, 50,000 అంటే అవన్నీ అది కాకి లెక్కలు అంటారు. ఆయన పాడింది నేను చెప్తానండి. తెలుగులో 10,500 పాడారు, తమిళంలో కొద్దిగా ఎక్కువ పాడారు, కొద్దిగా లిటిల్ బిట్ 11,000 దాకా. అంటే ఈ రెండే ఆల్మోస్ట్ 20K ప్లస్. ఇది కన్నడంలో ఒక 3,000 పాడారు అంతే. కానీ కన్నడ ప్రజలు ఆయన్ని ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఒకసారి చెప్తా ఉంటారు, వాళ్ళు ఏంటి దైవంలో ఆరాధిస్తారు. తమిళియన్స్ కొద్ది ఒక లెవెల్ తక్కువ, మనం కేవలం అభిమానిస్తాం. అభిమానం దగ్గర షేమ్ ఆన్ అవర్ తెలుగు పీపుల్. బాలూన్ మాధవ్, అది బాలు గారి మీద ఉన్మాదాన్ని పోలిస్తే కన్నడిగులు తమిళతో పోలిస్తే మనం నథింగ్. అసలు మనం ఏంటోనండి ఆ జాతి మరి అంత త్వరగా ఎలా మర్చిపోతారో తెలియదు మన జాతి. బాలు గారు ఇక లేరు అని తెలిసిన క్షణాన మీ మానసిక పరిస్థితి ఏంటి శ్రీనివాస్ గారు? నాకు బాగా గుర్తండి. ఇంకోటి ఏంటంటే నా 50వ బర్త్డేకి ఆయన July 19th, నాది 21st బర్త్డే, 19th ఆయన రికార్డ్ చేసి పంపిన క్లిప్ నాకు తెలియదు, అది సర్ప్రైజ్గా మా ఫ్రెండ్స్ అంతా అది కలెక్ట్ చేసి ఉంచారు. మా ఫ్రెండ్స్ సురేష్ మంత్రాల, రెడ్డి, ప్రతిపాటి, శ్రీనివాస్ చందు తదితరులు. అది నాకు July 21st నా బర్త్డే, అది సర్ప్రైజ్ పార్టీగా చేసినప్పుడు ఫస్ట్ బాలు గారు క్లిప్తో స్టార్ట్ చేసినది ఎంత చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు, విషెస్ చెప్పారు నాకు 50వ జన్మదినంగా సందర్భంగా. తర్వాత కరెక్ట్గా July 29th తెలిసింది ఆయన కరోనా బారిన పడ్డారు అని. హైదరాబాద్ వచ్చి ఏదో రికార్డింగ్ పాడుతా టీవీ వాళ్ళ ప్రోగ్రామ్, ఇమీడియట్గా ఆయన్ని హాస్పిటల్లో చేర్చారు. ఐఎమ్ ఆల్ ఫైన్ అని August 5th ఎప్పుడు ఆయన మెసేజ్ పెట్టారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు మేము ట్రాక్ చేస్తూనే ఉన్నాం. ఇక September 25th అది ఇక నా ఒక దుర్దినం నా జీవితంలో కూడా. అది వింటం అనేది అప్పటికే ఇక మాకు అర్థమైపోతుంది, ఇంకా ఆయన మృత్యుతో పోరాడుతున్నారు. చాలా వరకు ఏంటంటే మళ్ళీ బాగున్నారు అని వస్తున్నాయి. మధ్యలో ఆయన ఇలా థమ్స్ అప్ పెట్టి ఒక ఫోటో వీడియోలు చేసినా మాకు అప్పటికే నమ్మకం సన్నగిల్లింది. సో లేరు అన్నది ఆ రోజున తెలిసినప్పుడు నేను ఆ రోజు వర్క్ ఇంకా చేయలేను, ఆపేశాను. ఆ రోజు ఆఫ్ తీసుకొని
కానీ అచేతనుండి అయిపోయానండి. ఇంకా అది ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. సో కళ్ళ ముందు అసలు అలా మాయమైపోయారు అంతే. ఎందుకంటే మనకు మిగతా గాయకులు, సంగీత దర్శకులు అందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బాలుగారు కూడా ఇంకా కొంతకాలం ఉంటారు, మనం ఇంకా బాలుగారి పాట వింటాం అని అనుకునేటటువంటి మనకి మనకు ఆవేదన కలుగుతుంది. కరోనా కలిగించిన అతిపెద్ద నష్టం ఏదైనా ఉందంటే బాలుగారి నిష్క్రమణం. అవును, బాలు గారిని, జి ఆనంద్ గారిని, శోభానాయుడు గారిని, మామూలు వ్యక్తులు కాదు అసలు వీళ్ళందరూ, శిఖర సమానులు. అయితే బాలు గారు ఈ కరోనా స్టార్ట్ అయినప్పుడు ఆయన ఏం చేశారంటే పాట ఆన్ డిమాండ్ అంటే మీరు అంటే పేద కళాకారులకి ఈ కరోనా బారిన పడినటువంటి వాళ్ళ గురించి కానివ్వండి, మిగతా పేద కళాకారులు వాళ్ళకి సహాయార్థం ఆయన ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. అంటే మీకు ఇష్టం వచ్చిన పాట ఒకటి అడిగితే బాలు గారు పల్లవి అంటే ఆర్కెస్ట్రా ఏం లేకుండా జస్ట్ శృతి పెట్టుకొని ఆయన పాడతారు వోకల్గా. పాడితే మీరు ఎంతో కొంత డొనేషన్. అలా నేను ఒక $2,000, నేను ఒక $1,000, మిగతా అందరు ఫ్రెండ్స్ అందరి దగ్గర తలా $100 వేసుకొని మేము కొన్ని పాటలు పాడించాం బాలుగారి చేత. జస్ట్ ఒక 2-3 months ముందు. అప్పుడే ఆయన ఎస్పీబీ సిరీస్ అని చేయటం మొదలుపెట్టారు. అందరి గురించి రాజేశ్వర గారు, పెండ్యాల మహాదేవను, కృష్ణ, అందరు ఎన్టీఆర్ అందరి గురించి ఆల్మోస్ట్ చాలా చెప్పారు ఆయన. సో అది అర్ధంతరంగా ఆగిపోయింది. అసలు నిజంగా అదొక దుర్దినం అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.